రెడికా వరంగల్ హన్మకొండ జిల్లాలకు వరదమయం అయ్యాయి. ఇక భారీ వర్షాలు వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు వాడ కాలనీలు అంతా కూడా జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. రెడ్డిగా వరంగల్ హనుమకొండలో తాజా పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతం వరదల పరిస్థితి ఎలా ఉంది వరంగల్లో, హనుమకొండలో? ఇప్పుడే వరదల నుంచి వరంగల్ కోలుకుంటుందని చెప్పొచ్చు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా చూస్తే భారీ వరదలతోటి వరంగల్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. దాదాపుగా చూస్తే 100 కాలనీల వరకు ఈసారి ఎఫెక్ట్ అయింది. అందులో 40 నుంచి 50 కాలనీల వరకు అయితే తీవ్రమైనటువంటి వరద ముంపును ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అయితే దాదాపు 30 నుంచి 40 కాలనీల వరకు ఇంకా వరదలోనే ఉన్నాయి. కానీ ఉదయం నుంచి చూస్తే కొంత వరద తగ్గుముఖం పట్టింది. అమరావతి నగర్ కావచ్చు, లేదా వాజ్పేయి కాలనీ, గోపాల్పూర్, టీవీ టవర్ కాలనీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా ముంపులోనే ఉన్నాయి. దాదాపుగా 3 నుంచి 4 ఫీట్ల వరకు ఇంకా ఆ కాలనీలంతా కూడా వాటర్ పోతుంది. ఇక హన్మకొండలో మరికొన్ని కాలనీలు కూడా అదే పరిస్థితి ఉంది. కాపువాడ కావచ్చు, అదేవిధంగా అలంకార్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా కాకతీయ కాలనీ ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే క్రమక్రమంగా వరద తగ్గుతుండడంతో అయితే కొంత వరద సహాయ చర్యలలో అధికారులు మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా హంట రోడ్డుకు సంబంధించి కూడా చూస్తే ఇప్పటికీ హంట రోడ్డుకు సంబంధించినటువంటి జంక్షన్లో ఇక్కడి నుంచి అటు ఖమ్మం వైపు వెళ్ళడానికి కావచ్చు, అదేవిధంగా ఇటు వరంగల్ వెళ్ళడానికి సంబంధించినటువంటి జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఇప్పటికీ కూడా వరద ఇంకా అలాగానే ఉంది. సంతోష్ మాత కాలనీ కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాలలో కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే ఉదయం తోటి పోలిస్తే మాత్రం ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పచ్చు. రేపటి వరకు కనుక వెదర్ ఇదే విధంగా ఉండి వర్షాలు లేకపోతే మాత్రం కొంత వరద నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లడ్ కనుక చూస్తే ఇది కంటిన్యూగా ఇంకో 2-3 రోజుల పాటు పూర్తిగా తొలగిపోవాలంటే మాత్రం ఇంకో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇళ్లలోంచి వాటర్ అంతా పోయే అవకాశం ఉంటుంది. మొత్తం బురదతోటి ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పునరావాస కేంద్రాలలో కూడా దాదాపు 3000 మంది వరకు కూడా బయటికి తీసుకొచ్చి ముంపులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొన్ని కాలనీలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మరికొన్ని కాలనీలకు సంబంధించినటువంటి జనం మాత్రం ఇళ్లలోనే ఉన్నప్పటికి కూడా వాళ్ళు కిందకు దిగే పరిస్థితి లేదు. ఫస్ట్ ఫ్లోర్లోనే పైననే ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇంకా ఈ రాత్రికి వరద పూర్తిగా తగ్గితే మాత్రమే వాళ్ళు ఇళ్లలోంచి కిందకు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నది కూడా నయీం నగర్కి సంబంధించినటువంటి నాలా. దీని మీదనే లాస్ట్ ఇయరే ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు. దాదాపుగా 90 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జి నిర్మాణంతో పాటు దీనికి రిటర్నింగ్ వాల్కి సంబంధించి చేయడం, అదేవిధంగా కాలువకు సంబంధించినటువంటి విస్తీర్ణం, అంటే ఈ నాలాకు సంబంధించినటువంటి విస్తీర్ణం, తర్వాత దీని మీద ఉన్నటువంటి ఆక్రమణలు, వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. దీంతో దాదాపుగా 50 కాలనీల వరకు కూడా ముంపు నుంచి ఈసారి బయటపడ్డాయని చెప్పచ్చు. ప్రజెంట్ అయితే గతంలో చూస్తే నయీం నగర్ నాలాకు సంబంధించి ప్రతి ఏడాది కూడా దాదాపు 60-70 కాలనీలు ఈ స్థాయి వరద వస్తేనే ముంపుకు గురి అయ్యేటి. ఎందుకు అంటే వడ్డేపల్లి నుంచి వచ్చినటువంటి చెరువు గోపాల్పూర్ ఊర చెరువులోకి వస్తుంది. అక్కడి నుంచి మత్తడి పడితే నయీం నగర్ నాలా ద్వారానే పెద్దమగడ్డ కెనాల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి దిగువకు వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడు చూసినా నయీం నగర్ నాలా దగ్గర భారీ వరద వచ్చేది. దీంతో ఇటు నయీం నగర్తో పాటు ఈ కాకతీయ యూనివర్సిటీ వెనుక పాటు ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా చాలా వరకు పోచమ్మకుంట కావచ్చు, తర్వాత చాలా కాలనీలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి వరదలోనే అవన్నీ కూడా చిక్కుకొని ఉండేవి. కానీ ఈసారి నయీం నగర్ నాలాకు సంబంధించినటువంటిది ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా నయీం నగర్ మీద దృష్టి పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి నయీం నగర్ నాలా మీద బ్రిడ్జి నిర్మాణంతో పాటు దీనికి సంబంధించినటువంటి అవుట్ఫ్లో పోవడానికి సంబంధించి బ్రిడ్జి హైట్ను కూడా పెంచారు. దాదాపు 12 అడుగుల వరకు పైకి పెరిగింది. దీంతో భారీ వరద వచ్చినప్పటికి కూడా బ్రిడ్జికి సమాంతరంగా ఉదయం పూట చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ మనం కనుక విజువల్లో చూస్తే కొంత ఒక 2 ఫీట్ల వరకు వరద తగ్గింది. కానీ ఉదయం పూట బ్రిడ్జికి అత్యంత సమీపంలో వరకు కూడా వరద వచ్చింది. జనరల్గా అయితే ఈ స్థాయిలో వరద వస్తే ఈ దిగువన ఉన్నటువంటి దాదాపు 30-40 కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఎందుకంటే అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా చిన్నగా ఉండేది. అవుట్ఫ్లో చిన్న 2 గేట్లు మాత్రమే ఉండేవి, అవి కూడా చాలా చిన్నగా ఉండేవి. వచ్చినటువంటి వరదను ఈ స్థాయిలో బయటికి అవుట్ఫ్లో పంపడానికి అవకాశం లేకపోయేది. దీంతో ఓవర్ఫ్లో కావడం వల్ల నయీం నగర్తో పాటు అనేక కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. కానీ
ఆ ముంపు నుంచి అయితే ప్రజెంట్ నయీం నగర్ నాలా వాళ్ళందరినీ రక్షించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు వరంగల్కి సంబంధించినటువంటి దాదాపు ఒక 20 కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. అదేవిధంగా హన్మకొండకు సంబంధించి అమరావతి నగర్ కావచ్చు, మరికొన్ని కాలనీలు ఇంకా ముంపుగానే ఉన్నాయి. అయితే మరికొన్ని కాలనీలకు సంబంధించి అటు ఎస్ఆర్ నగర్ కావచ్చు, లేదా లక్ష్మీనగర్ కావచ్చు, కొన్ని కాలనీలు మాత్రం ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇదే వాతావరణం అనుకుంటే మాత్రం రేపటి వరకు కొంత వరద నుంచి పూర్తిగా వరంగల్ బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ వరంగల్లో వరద నేపథ్యంలో వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడంలో అయితే నిమగ్నమయ్యారని చెప్పచ్చు. దీంతో చాలా వరకు ఉదయం నుంచి కూడా చూడవచ్చు, చాలా ఇళ్లలో బయటికి రాలేని పరిస్థితి, అక్కడికి రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అట్లాంటి వాళ్ళకు ఆహారాన్ని అందించడానికి తొలిసారిగా డ్రోన్లను కూడా వాడారు. డ్రోన్ల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని కావచ్చు, మంచినీళ్ళను కావచ్చు, కొంతమంది మెడిసిన్స్ కావాలని అధికారులకు ఫోన్ల ద్వారా చెప్పారు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి డ్రోన్ల ద్వారానే వాళ్ళకు కావాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో కొంత వరద తగ్గిన తర్వాత అక్కడికి సహాయ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు ప్రజెంటు. అయితే ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వరద కూడా తగ్గుముఖం పట్టడంతో మరింత సహాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరంగల్కి సంబంధించినటువంటి ప్రతిసారి ముంపుకు చాలా గురవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ నగరానికి సంబంధించి ప్రధానంగా చూస్తే 42 విలీన గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా దాదాపు 250 పైగా కాలనీలు ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వరదలు వర్షాకాలం వచ్చిన సమయంలో ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. దీనికి ప్రధానంగా నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురి కావడం, చెరువులు కుంటలు ఆక్రమణకు గురి కావడం ఇది ప్రధానమైనటువంటి కారణం. వీటితో పాటు నిన్న మొత్తం కూడా దాదాపు రికార్డు స్థాయిలో వర్షం పడింది. వరంగల్ నగరంతో పాటు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో, మండలాలలో కూడా భారీ వర్షం పడింది. దానివల్లనే గొలుసుకట్టు చెరువుల సిస్టమ్ ఉండడం వల్ల అవతల వైపు అంటే స్టేషన్ గన్పూర్ ప్రాంతం నుంచి మొదలు పెడితే మడికొండ వరకు ఉన్నటువంటి చెరువుల మత్తడి మొత్తం కూడా వడ్డేపల్లి చెరువుకు చేరడం, అక్కడి నుంచి గోపాల్పూర్ చెరువుకు చేరడం, అక్కడ గోపాల్ చెరువుకు సంబంధించి కొంత డ్యామేజ్ కావడం ఆ కట్ట కూడా, దాంతో వరద ఒక్కసారిగా ఈ కాలనీలన్నీ కూడా ముంచెత్తింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం వరంగల్ నగరం ఇంత ముంపు గల కారణాలు ఏంటి అనేది అడిగి తెలుసుకున్నారు. సేమ్ టైంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టంతో పాటు అనేక చోట్ల వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలన్నీ ఇమీడియట్లీ వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. ధాన్యం కావచ్చు, పత్తికి సంబంధించి పూర్తిగా తడిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వాళ్లకు ధాన్యం అమ్ముకోవడానికి కావచ్చు, పత్తి కావచ్చు, మిగతా పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి సహకారాన్ని చేయుతను అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. సేమ్ టైంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించనున్నారు. మొదట్లో కేవలం ఏరియల్ సర్వే చేసి హైదరాబాద్లో రివ్యూ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేపు వరంగల్లో పర్యటించున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత హన్మకొండకు చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరియల్ వ్యూ చూస్తారు. అనంతరం ఇక్కడ దిగిన తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి అమరావతి నగర్తో పాటు కొన్ని కాలనీలు, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి మరికొన్ని కాలనీలలో కూడా ఆయన నేరుగా పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడతారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి స్థానికుల నుంచి కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లో ఇటు అధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. భవిష్యత్తులో వరంగల్ వరదల ముంపు నుంచి బయటపడేందుకు ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకురావాలనేది ఇదివరకే శాంక్షన్ అయింది. దానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతోపాటు డిపిఆర్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిపిఆర్ ఏ స్టేజీలో ఉంది, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పటి వరకు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, సేమ్ టైంలో కాలనీలలో ఉన్నటువంటి ముంపు కావచ్చు వీటన్నిటికీ శాశ్వతంగా ఎలా తీసుకురావాలి, వరంగల్ డెవలప్మెంట్ అంటే ఒకవైపు వరంగల్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి వరదలు కానీ ఇలాంటి ముప్పులతోటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇలాంటి వరదలు నుంచి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ వైపుగా ఎలాంటి ప్రణాళికలు చేయబెట్టాలి అనే దాని మీద రేపు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలో ప్రస్తావనకు రానుంది. ఇదే అంశాల మీద రివ్యూ చేయనున్నారు. ఈ రివ్యూ అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్కు వెళ్తారు. మొత్తంగా వరంగల్ మాత్రం
కొంత ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి వర్షాలు లేవు కాబట్టి కొంత పరిస్థితి అయితే అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కావచ్చు, ఇతర అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా నయీం నగర్ నాలాకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా వరద ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ఆయన పర్యటిస్తారు. ప్రస్తుతం అయితే నా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. వరంగల్లో కావచ్చు, హన్మకొండ కావచ్చు, ట్రై సిటీలో ఉదయం నుంచి చూస్తే చాలా ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఈ స్థాయిలో వరద రావడానికి కావచ్చు, ఇన్ని కాలనీలు మునగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అసలు దశాబ్ద కాలం నుంచి ఇంత పెద్ద వర్షాలు ఫస్ట్ పడలే. అంతేకాకుండా గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు కావటం అది సగం కారణమైంది. ఈ రెండు ముఖ్య కారణాలు. దానివల్ల ఈ పరిస్థితి దాపురించింది వాస్తవం చెప్పాలంటే. దీనికి పరిష్కార మార్గం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉన్నది. ఈ నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టిన వాళ్ళు పోవటం, కోర్టు ఓటాలు, స్టేలు తెచ్చుకోవటాలు వీటితోటి ఉన్నాయి. వాటిని సీరియస్గా తీసుకొని ఆ స్టేలు వీళ్ళన్నీ కూడా వెకేట్ చేయించి వాళ్ళు వీళ్ళ తొందర ఆ మీది కోర్టుకు పోవటమా ఎట్లా చేయటం చేసి వాటిని ఇమీడియట్ కనుక చేయగలిగితే మనం సక్సెస్ కాగలుగుతాం. ఇంకా ఉదయం నుంచి చూస్తే ఒకటి కనిపించింది, నయీం నగర్ నాలాకు సంబంధించి గతంలో ఇక్కడ ఏమాత్రం వరద వచ్చినా దిగువనున్నటువంటి చాలా కాలనీలు ముంపుకు గురయ్యాయి. నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం, తర్వాత నాలా వెడల్పు, రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో ఈ కింద ఉన్నటువంటి కాలనీలంతా ముంపు నుంచి బయటపడ్డాయి. ఇదే ప్రణాళిక మిగతా ప్రాంతాలలో ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు చూస్తే అమరావతి నగర్ కావచ్చు, మిగతా చాలా కాలనీలు నీట మునిగాయి. ఇవాళ నయీం నగర్ బ్రిడ్జ్ని నిజంగా కూడా నా జీవితంలో తృప్తినిచ్చింది ఒకటి చెప్పుకోవటానికి. గెలిచిన తర్వాత 3.5-4 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేయడం వల్ల ఈ ఏరియా సగం హన్మకొండ సేఫ్ అయింది. ఇవాళ 12 ఫీట్ల హైట్ తోడు పోతున్నది. ఇది 12 ఫీట్ల హైట్ అంటే మనం గత పాతదే కనుక ఉంటే ఇవాళ హన్మకొండ పరిస్థితి ఏంటిది అనేది ఊహించుకుంటేనే భయం అవుతుంటుంది. ఇలా నిజంగా కూడా భగవంతుడు నాతోటి ఈ పని చేయించిండు కావచ్చు, కానీ నాకైతే చూస్తుంటే చాలా సంతోషంగా ఉండ ఇది కట్టినందుకు. కానీ ఇలా వర్షాల వలన ఎన్నో కుటుంబాలు స్లాబ్ లెవెల్ ఒక ఫ్లోర్ అంతా మునిగిపోయి చిన్న భిన్నం అయిపోయి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. రిస్క్ టీంలు కానీ, కలెక్టర్ గారు, ఎంపీ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూడా ఫుల్ టైం తిరుగుతున్నాం మేము నిన్నటి నుంచి. దీన్ని అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చి కాల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ ముఖ్యమంత్రితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు, చాలాసార్లు మీకు కూడా ఫోన్లు చేశారు. ఏం చెప్పారు అసలు వరంగల్కి సంబంధించినటువంటి ట్రై సిటీస్ మునిగిపోవడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రికి ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు? ఇలాంటి ముంపు నుంచి బయటపడాలంటే ఎలాంటి ప్రణాళికలు చేయాలనే దానికి సంబంధించారు. రేపు కూడా ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. ఎక్కడ ఆయన పర్యటన ఉండబోతుంది? దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి? రేపు 2 నుంచి 3 ఏరియాలల్లో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రావటం, తర్వాత 2 నుంచి 3 ఏరియాల్లో పర్యటించటం, దాని తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి పర్టికులర్గా హనుమకొండ కార్పొరేషన్ పరిధిలో దీనికి శాశ్వత పరిష్కారానికి మార్గాలు వెతకటానికి కానివ్వండి అన్నిటి మీద రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు చాలా సమయం ఇచ్చి 2-3 గంటల సమయం ఇచ్చి మనకి ఇక్కడ చాలా సమయం ఇచ్చి వీటి మీద పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం. ఉదాహరణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, అది మనకు శాంక్షన్ ఇచ్చిండ్రు, డిపిఆర్ తయారు కావచ్చింది, మ్యాక్సిమం అయింది. అయిన కాడికి వర్క్ స్టార్ట్ చేస్తే అది కనుక అయిందనుకోండి ఈ సమస్యలు ఏవి ఉండవు. ఇలాంటివి కట్టాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు మనం ఏ పరిస్థితిలో ఏం చేసిండ్రు అనేది చూసినాం మనం. దీన్ని కూలగొట్టి నేను కట్టించేటప్పుడు ఎన్నో అడ్డంకులు, కబ్జాలు ఇవి పెట్టినాయి, అవి పెట్టినాయి, ఎంక్రోచ్ అయిన బాపతి, వీటన్నిటిని కూలగొట్టి మేము చేయడానికి ఎంత సమయం, ఎంత రిస్క్ పట్టిందో మాకు తెలుసు. అది కాబట్టి వీటిని నిజంగా కూడా ఇలా భగవంతుని చాలా థ్యాంక్ అనుకుంటూ చెప్పుకోవాలి. ఎందుకంటే సగం బతికేయగలిగింది హన్మకొండని. ఇవాళ సో డెవలప్మెంట్ కావాలంటే ఇట్లాంటి ప్రతిభాముఖమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేది భావిస్తారు. రేపు ముఖ్యమంత్రి దృష్టికి ఏ అంశాలు తీసుకుపోతున్నారు? ఇవాళ కూడా చాలా అంశాలు మీరు చెప్పినట్టుంది, ఏమేమి తీసుకుపోతున్నారు? ముఖ్యమంత్రి గారి దృష్టికి తక్షణము మనకి ఇక్కడ కొన్ని నష్టపోయిన వాళ్ళకు ఇంత ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి అడుగుతాం. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇమీడియట్ టెండర్ కాల్ ఫర్ చేసేటట్టు వాటి మీద కొద్దిగా నిర్ణయం తొందర అయ్యేటట్టు స్పీడ్ పెంచేటట్టు చూసుకోమంటాను. మూడోది కొన్ని ఏరియాలల్లో మనకు కొన్ని అత్యవసరంగా ఇప్పుడు రోడ్లు, డ్రైనేజ్ చాలా నష్టపోయి ఉన్నాయి, వాటికి ఏమైనా డబ్బులు ఇవ్వమని ఇట్లాంటివి కొన్ని చాలా ఉన్నాయి. అడిగే రిప్రజెంటేషన్స్ ఇచ్చి మనం అడగటం ఉంటుంది. వాటి మీద వారు ఎంతవరకు బడ్జెట్ బట్టి చూసి వీలైన కాడికి గతంలో ఎక్కువ ఇచ్చిండ్రు, ఇంకా కూడా ఇవ్వాలని అడుగుతుంది. సో ఇప్పటివరకు ఈ వరదలతోటి వరంగల్లో ఎంత నష్టం జరిగిందని మీకు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఉదయం నుంచి తిరిగినటువంటి దాంతో ఉదయంకు ఇప్పటి వరకు పరిస్థితులు ఏమైనా చేంజ్ అయ్యాయి? 5 నుంచి 7 వేల ఇండ్లు
నష్టపోయిన 5,000 నుంచి 7,000 ఇండ్లు నష్టపోయి ఉంటాయి నాకు తెలిసి. 10,000 కూడా రావచ్చు. అవన్నీ రేపటి ఉదయం లోపల మొత్తం టోటల్ డాటా వస్తుంది ఒకటి. పైగా గన్పూర్, జనగాం, గన్పూర్, ధర్మసాగర్, వడ్డపల్లి మీకెళ్ళి వచ్చిన వరదలు కూడా వాటి నీటి వరదలు ఎక్కడిక్కడ రావటం, ఇది లోతట్టు ప్రాంతాలు ఉండటం, దీని మీద ఎక్కువ ఇబ్బంది జరిగింది. అది మెయిన్ బాగా డ్యామేజ్ అయింది. అది మేము ఎక్కడెక్కడ టార్గెట్ తీసుకొని ఎక్కడెక్కడ కంప్లీట్ చేసినామో అక్కడ కాలే. గతంలో ఈ 100 ఫీట్ చూడండి, గతంలో వాళ్ళు కట్టిందే, ఆడ పెట్టి కట్టిండ్రు, దాన్ని 5-6 ఏళ్ళు చేసారు. గిదిని మేము 3.5 నెలల కంప్లీట్ చేస్తే 5-6 ఏళ్ళు దాన్ని కూడా డక్కు కొట్టి దానికి కూడా ప్రాపర్గా ఇది చేయకుండా ఎంతసేపు కమిషన్ల మీద కాన్సన్ట్రేట్ చేసింది తప్ప వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలే. దానికి ముఖ్య కారణం ఇంకా చెప్పాలంటే నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాల వలన ఇది మ్యాక్సిమం డ్యామేజ్ జరిగింది. వాటన్నిటిని కూడా రికవరీ చేసే ప్రయత్నం ఫస్ట్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రేపు ముఖ్యమంత్రి రివ్యూలో కూడా ఈ అంశాలు ప్రస్తావిస్తారు ఖచ్చితంగా, ఈ ఆక్రమణల మీద. ఈ చెప్పిన ప్రతిదీ నేను ప్రస్తావిస్తాను, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో సో ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సహాయ కార్యక్రమాలు 100% అవుతున్నాయి. వాటర్ బాటిల్స్ కానీ, భోజనాలు కానీ అవి కానీ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి భోజనాలు కానీ ఏమైనా అందకపోయినా, వాటర్ అందకపోయినా మా నెంబర్లకు కాల్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టర్ గారు ఇచ్చిండ్రు, కమిషనర్ గారు ఇచ్చిండ్రు. మీరు ఎక్కడ చేసినా తక్షణ సాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మమతా, ఇది పరిస్థితి. రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి కాలనీలలో కూడా ఆయన పర్యటిస్తారు. తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులతోటి సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్ ముంపుకు సంబంధించినటువంటి ప్రధాన కారణాలు, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఆయన రివ్యూ నిర్వహిస్తారు. గతంలోనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి శాంక్షన్ చేసిన నేపథ్యంలో వాటి డిపిఆర్ ఏ స్థాయిలోకి వచ్చింది, ఎప్పటి వరకు పనులు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తంగా వరంగల్ నగరానికి సంబంధించి ఉదయం నుంచి అయితే ఇప్పుడు తేరుకుంటుంది. కొంత సహాయ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయడానికి అయితే అవకాశం దొరికిందని చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మోంతా తుఫాన్ బీభత్సం నుంచి వరంగల్ నగరం ఇంకా తేరుకోలేదు. వరంగల్ నగరాన్ని వరదలు వీడటం లేదు. హన్మకొండ జిల్లాలోని భీమారం చెరువు మత్తడి పడుతూ ఉండటంతో హన్మకొండ కరీంనగర్ హైవే పైకి వరద నీరు చేరింది. కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమారం అవుట్ రింగ్ రోడ్ కింద నుంచి వరద నీరు పారుతూ ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం నెలకొంది. లారీలను, ఇతర వాహనాలు, ఆర్టీసీ బస్సులను క్యూ పద్ధతిలో ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు. హన్మకొండలోని చింతగట్టు దగ్గర నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వర్షం తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గట్లేదు. వరంగల్ నగరంలో అంతా జలదిగ్బంధంలో కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. మనం ప్రస్తుతం కరీంనగర్ హన్మకొండ వెళ్ళే జాతీయ రహదారి మీద ఉన్నాం. రహదారి మీద చూడొచ్చు, హన్మకొండలోని భీమవరం చెరువు అలుగుపడడంతో ఆ వరద అంతా మొత్తం కరీంనగర్ రహదారిపైకి చేరడంతో కరీంనగర్ నుంచి వాహనాలు రాకపోకలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వాహనాలు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం నిలిపివేసి ట్రాఫిక్ జామ్ కాకుండా కొన్ని వాహనాలను కూడా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండర్ రోడ్ నుండి ఖమ్మం వెళ్ళే రహదారి పైన నాయుడు పెట్రోల్ పంప్ దగ్గర వరద ప్రభావం కావడంతో అక్కడి నుంచి వాహనాలు మళ్లిస్తూ ఉన్నారు. మరోవైపు హన్మకొండ అలంకర్ వద్ద ఉన్న వాహనాలు కూడా వరద ప్రభావంతో ఎక్కడికక్కడే నిలిపివేసి కాకతీయ జంక్షన్ నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు మీదుగా కూడా మళ్లిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను ఈ కరీంనగర్కు వెళ్ళే వాటిని మళ్లించేందుకు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కొన్ని వాహనాలను మాత్రమే పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వర్షం తగ్గినప్పటికీ కూడా వరద ప్రవాహం మాత్రం తగ్గని పరిస్థితి ఉంది. వాహనాలు రాకపోకలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాహనాలను కొన్ని వాహనాలను మాత్రమే పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వరద ప్రవాహం ఎట్లా ఉంది, ట్రాఫిక్ని ఎట్లా నియంత్రణ చేయబోతున్నారు, మనతో మాట్లాడడానికి హన్మకొండ ట్రాఫిక్ సీతారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ట్రాఫిక్ ఎట్లా నియంత్రణ జరుగుతుంది? ట్రాఫిక్ నియంత్రణ రెగ్యులేషన్ చేస్తామండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వాటర్ కూడా ఎక్కువ ఉంది. బట్ పబ్లిక్ కూడా కొంత సహకారం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్కి కరీంనగర్కి ఉన్న ఏకైక రోడ్ ఇది కాబట్టి దీన్ని రాత్రి నుంచి మనం అష్టకష్టాలు పడేసి ఉన్న వేస్టేజ్ ఏదైతే వాటర్ పోవడానికి అడ్డుందో అవన్నీ బుషెస్ అన్ని రిమూవ్ చేయించేసి వాటర్ పోయేటట్టు చేయగలిగిన ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ అయితే నడుస్తుంది. కాస్త స్లోగా నడుస్తుంది, బట్ నడుస్తుంది, ఎక్కడ జామ్ అయితే లేదని నడుస్తుంది. ఈ హన్మకొండ పరిస్థితి ఇంత వరద ఎప్పుడన్నా చూస్తారు? లేదండి, ఎందుకంటే మనకి 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు పడితే తట్టుకునే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అట్లాంటిది ఒక రోజు నైట్లోనే 30 సెంటీమీటర్ల వర్షం పడేసరికి ఇదంతా ఒకేసారి వాటర్ అంతా డౌన్ ఏరియాకి రావడం జరిగింది. ముఖ్యంగా టౌన్లో అలంకార్ జంక్షన్, ములుగు క్రాసు, పెద్దమ్మగడ్డ అండ్ మా ఈ చింతగట్టు, భీమారం ఈ 5-6 ప్లేస్లో మాకు చాలా వాటర్ లాగింగ్ ఉందండి.
సో వీటన్నిటిని కూడా మ్యాక్సిమం మ్యాన్ పవర్ నైట్ నుంచి రౌండ్ ద క్లాక్ పెట్టేసి మేము నైట్ ఫ్లడ్ కంట్రోల్ టీమ్స్ అని చెప్పి సపరేట్గా పెట్టినాం. ఎస్ఐ అండ్ మేము కూడా రోడ్ ఎస్ఐ, సో మేము అందరం కూడా రోడ్డు మీద ఉండేసి క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాలేదు. బట్ కొంత తిరిగి వెళ్లాల్సి వస్తుంది పబ్లిక్, బట్ కానీ ఎవరు కూడా ప్రమాదానికి గురికాలే, అది సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపుగా 40 మంది రాత్రి నుంచి పనిచేస్తున్నాం సార్. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది మా ఉద్యోగం, ఇప్పటివరకు కంటిన్యూ నడుస్తుంది. ఇవాళ నైట్ కూడా ఉంటుంది. పరిస్థితి మొత్తానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం 40 మంది పనిచేస్తున్నప్పటికీ ఈ రాత్రి పగలను లేకుండా కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టాం. కొంత పబ్లిక్ కూడా మాకు సహకరించినట్టయితే ట్రాఫిక్లో ఇబ్బంది కలగకుండా ఎవరి వారిని సేఫ్గా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో అశోక్ బిస్క్ న్యూస్, వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లాకి వరద పోటెత్తింది. సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. జనం ఇండ్ల నుంచి బయటకు రాని దుస్థితి నెలకొంది. డ్రోన్లతో ఆహారాన్ని పంపించారు అధికారులు. ఎక్కడికక్కడ కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎప్పుడు వర్షం వచ్చినా వరంగల్కు తిప్పలు తప్పటం లేదు. మోంతా తుఫాన్ ఎఫెక్టుతో వరంగల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతాన్ తుఫాన్ చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించింది. మోంతాన్ తుఫాన్ ఎఫెక్ట్తో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. మరోవైపు హన్మకొండలోని కాపువాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. గతంలోనూ కురిసిన వర్షాలకు ఓరుగల్లు జలమయమైంది. ఇండ్లలోకి భారీగా వరద చేరింది. వర్షాలు ఎప్పుడు వచ్చినా తీవ్ర నష్టాన్ని చవిచూడటం వరంగల్ వంతవుతోంది. వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు కట్టలు తెగడంతో కాపువాడ ప్రాంతం నీట మునిగింది. దీంతో హన్మకొండ సిఐ శివకుమార్ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. తాడు సాయంతో ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. వరంగల్లో వర్షం తగ్గినా వరద తగ్గలేదు. వరంగల్ నుండి ఖమ్మం వెళ్లే రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నగరంలో 65 కాలనీలు జలమయం కావడంతో వరదలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించారు అధికారులు. ఇక వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని ప్రగతి నగర్, వివేక్ నగర్ కాలనీలు నీట మునిగాయి. పోతనగర్, రామన్నపేట, భద్రకాళి చెరువులు నిండు కుండలా మారాయి. గోపాల్పూర్ ఊర చెరువుకు గండి పడింది. భారీ గండి పడటంతో వరద ఉధృతి ఎక్కువగా వస్తోంది. దీంతో అమరావతి నగర్, గోపాల్పూర్ తో పాటు అనేక కాలనీలను వరద ముంచెత్తింది. వరంగల్ను వరద ముంచెత్తింది. దాదాపు నగరమంతా వరద ముంపుకు గురైంది. హంటర్ రోడ్లో వరదలో చిక్కుకుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్. 470 మంది విద్యార్థులు హాస్టల్లోనే చిక్కుకోగా వారందరినీ బయటకు తీసుకొచ్చింది డిజాస్టర్ టీం. వరంగల్ జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో ఆకేరువాగు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. ఉప్పరపల్లి దగ్గర చెరువు మత్తడి పోస్తుండటంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి ఆర్టీసీ బస్సులతో పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానలతో వరంగల్లోని లోతట్టు ప్రాంతాలను భారీ వరద ముంచెత్తింది. వరద ఎఫెక్ట్ ఏరియాలను అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. మోకాలిలోతు నీటిలోనే వరద పరిస్థితిని సమీక్షించారు. హాస్టల్లో విద్యార్థుల క్షేమ సమాచారం తెలుసుకున్నారు కలెక్టర్. వరంగల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. వర్షాలతో ఇబ్బందులు పడిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరంగల్ సిటీలోని బీఆర్ నగర్, మైసయ్య నగర్ కాలనీలో పర్యటించారు మంత్రి. బాధితులను ఆదుకుంటామని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సాయంతో ఆహారం, మంచినీరు, మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. భద్రకాళి బండల్ నిర్మాణ పనులు ఆగడంతో వరంగల్లోని కొన్ని ప్రాంతాలు మునిగాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సురేఖ.
ఓరుగల్లు వాసులకు వరద ముప్పు తప్పడం లేదు. వర్షం వచ్చినప్పుడల్లా తీవ్ర నష్టం జరుగుతోంది. సిటీతో పాటు గ్రామాల్లో వరద ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. చెరువులకు గండి పడటంతో వరద కాలనీలోని ఇళ్లలోకి చేరుతోంది. వర్షం కొట్టిన తర్వాత వరద మిగులుస్తున్న నష్టం నుంచి కోలుకోవడానికి రైతులు, ప్రజలు అరిగోసలు పడుతున్నారు. సిటీకి వరద ముప్పు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కంటిన్యూగా కురిసిన వర్షాలకు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. పత్తి పూర్తిగా తడిసింది. మార్కెట్ కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. 6 కాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురిసి రైతుల్ని ఆగం చేశాయి. ఇక వరి నేల కొరగడంతో అన్నదాతలకు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మోంతా తుఫాన్ రైతాంగానికి తీరని శోకం మిగిల్చింది. కరీంనగర్ జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. 2 రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు నిండిపోయాయి. గన్నేరువరం, పారువెల్ల, జంగాపల్లి చెరువుల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల కారణంగా 2 రోజులుగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మరోవైపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో వరి పొలాల నుంచి వరద పారుతోంది. వడ్లు తడిచిపోయి మొలకలెత్తుతున్నాయి. శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం వరదకు కొట్టుకుపోగా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. చెరువుల్లోని చేపలు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు రక్షణగా జాలర్లు ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలు, జాలీలు కూడా వరదకు కొట్టుకుపోయాయి. 4 ఎకరాలు వేసినాం. 2 రోజులు అయితే కూతకు వచ్చేది. మొత్తం నీళ్ళపట్టం అయిపోయేది. మొత్తం మొలకొస్తుంది. 4 ఎకరాలు వేసిన ₹1,00,000 పెట్టుబడి పెట్టిన 2 రోజులు అయితే కోస్తూ ఇక మొలకలు వచ్చాయి. చూడు, ఇంత పెద్ద వాన అయితే ఎన్నడూ కొట్టలేదు వర్షాకాలం నుంచి. ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు, వాడ, కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు, ఎక్కడ రోడ్డుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ఎఫెక్ట్ తో నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నిర్మల్ టౌన్ లో పడుతున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. 2 రోజులుగా పడుతున్న వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. జోరు వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన సోయా పంట తడిసి ముద్దయింది. కానూరు, కొబీర్, తాంసీ, తలమడుగు, ఖానాపూర్, మామడ, సారంగాపూర్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. పాలిథిన్ కవర్లు కప్పినా సోయా కుప్పలు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకాలు సిద్ధమవుతున్న వేళ నోటికాడ ముద్దను అకాల వర్షాలు లాక్కున్నాయన్నారు రైతులు. సోయాబీన్ పరిస్థితి కళ్ళలో మీరే చూస్తున్నారు. మొత్తం బూజు పట్టింది. ఈ రైతు ఇప్పుడు కళ్ళాల కేంద్రానికి తీసుకెళ్తే అప్పుడు ఏమంటాడు, మాయచారు వచ్చింది అంటాడు. ఈ మాయచారు ఎవరు చేసింది? అతివృష్టి, వర్షాలతో చేసింది. అక్కడ ఖచ్చితంగా మనకి ఇది కొనాలి. మనకు ఎకరానికి ఎన్ని క్వింటాలు రావాలి? 10 క్వింటాలు వస్తుంది. కానీ 3-4 క్వింటాలు వచ్చింది ఈసారి వర్షాలు అతివృష్టితోని. వర్షాలతో ధాన్యం వరదల పాలు కావడంతో కన్నీటి పాలయ్యారు పెద్దపల్లి జిల్లా రైతులు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి కుప్పలు పోశారు రైతులు. మార్కెట్ యార్డ్ మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేయగా వర్షం నీరు వెళ్లే డ్రైనేజీలు, పైపులు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు మార్కెట్ యార్డును ఆనుకుని ఉన్న రెడ్డి చెరువు కెనాల్ నుంచి నీటి ఊటలు వచ్చి ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు రైతులు. మంత్రి మార్కెట్లో అయితే మీరు పోసుకున్నాం. అయితే వర్షాల గురించి తడిచిపోయి నీళ్ళ పాలైంది. 5-6 రోజులు అవుతుంది సార్. 5 రోజులు అయితే మ్యాచ్లు కూడా వచ్చినట్టే ఉల్లారు పోసినాయి, తడిచిపోయినాయి సార్. కుప్పలు పోసుకున్నాం. ఈ వాటర్ బట్టి బయట నుంచి వాటర్ వచ్చి ఊరుగానే ఇంట్లో నీళ్ళు అటు అయ్యి వర్షాలకి పొలము కోసుకొని మంత్రి మార్కెట్ యార్డ్లో పోస్తే రాత్రికి వచ్చిన భారీ వర్షాలకు 4 ఎకరాల వడ్లు మొత్తం నీట పాలైనాయి. దీన్ని వెంటనే స్పందించి మంత్రి మార్కెట్ యార్డు అధికారులు కానీ దాని పై అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేకూరాలి. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతులు. చేతికొచ్చిన ధాన్యం వరద పాలైందని ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. గత 15 రోజుల నుంచి
వరి కోతలు స్టార్ట్ అవ్వడం జరిగింది. రైతులు పండించిన పంట 6 నెలలు కష్టపడి పండించిన పంట లాస్ట్ మ్యాచర్ ఇచ్చే టైంకు తడిసి ముద్దడం జరిగింది. మళ్ళీ ఆరబెట్టాము, మళ్ళీ వర్షం పడ్డది. కానీ మాది ఒకటి కోరిక, జిల్లా యంత్రాంగానికి తెలియజేయమని, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి గవర్నమెంటే కొనాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంది. కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్ తో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ లో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలులు, భారీ వర్షాలతో కోతకొచ్చిన వరి పంటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం వరి కోతలు కూడా కోయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వానలతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం తడిసిపోయింది. పోసి వారం అవుతుంది, వర్షం అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇక తడిసింది, వాటర్ పోయి వడ్లు తడిసినాయి. ఇక దాన్ని మనం ఏం చేద్దాం, మ్యాచర్ కూడా ఆల్రెడీ 20% వచ్చింది, ఇంకొక 4% అయితే అయిపోతుంది. ఇక వర్షం వచ్చింది, ఎవరమేం చేయలేము దానికి. ఇక అంత భగవంతుడు ఉన్నాడు. కొంచెం మా గవర్నమెంట్ కూడా కొంచెం రైతుల మీద కన్ను పెట్టి కొంచెం ఈ తాటిపత్రులు కానీ అవి కానీ కొంచెం రైతులకు హెల్ప్ చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం హెల్పింగ్ చేసిన ఉంటుందని ఆలోచన. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి రైతులకు వానలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. రోడ్లపై ఎక్కడ చూసినా వరి ధాన్యాన్ని ఆరబెట్టారు రైతులు. అయితే వానాకాలం ముగిసినా వానలు మాత్రం ఆగడం లేదు. మంచిగా ఎండిన ధాన్యం వానల కారణంగా తడుస్తోంది. ముందు జాగ్రత్తగా వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని ఆరబోశారు రైతులు. ఈ సమయంలో వర్షాలు పడడం రైతులను మరింత ఆందోళన కలిగిస్తోంది. మోంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందే తడిచి ముద్దవుతుంటే రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అప్పులు చేసి పెట్టుబడి చేసిన చేత వరదపాలు కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరద బాధితులకు పునరావాసం కల్పించారు అధికారులు. ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు తుమ్మల యోగేందర్ సహాయక చర్యలు చేపట్టాలి అంటూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు సహాయపడాలని కోరారు. నష్టపరిహారంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరిన్ని వివరాలు కధీర్ అందిస్తారు. మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ తగ్గుతూ కొంత దోబూచులాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకేరు వద్ద తగ్గితే తప్ప మున్నేరు క్రమంగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో సమీపంగా ఉన్న అనేక కాలనీలన్నీ కూడా జలమయం అవడం జరిగింది. ప్రస్తుతం ఆ కాలనీలలో ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అధికార యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈరోజు పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలందరినీ కూడా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే దీని గురించి రాష్ట్ర నాయకులు తుమ్మల యోగేందర్ మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సుమారు ఇక్కడ ఈ తుఫాన్ ప్రభావం వల్ల సుమారు 400 నుంచి 500 మంది కుటుంబాలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, భోజనంతో పాటు మెడిసిన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఏది కావాలంటే అది ఇచ్చే ప్రక్రియను చేపట్టాం. తుమ్మల గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 2-3 రోజుల నుంచే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రిపేర్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, గత సంవత్సరం జరిగినటువంటి వరదల వల్ల వచ్చినప్పుడు మనకున్న ఇబ్బందులు కూడా మనకు తెలుసు కాబట్టి ఎక్కడా కూడా ఒక మిస్టేక్ కూడా చేయకుండా అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ప్రత్యేకించి అధికారుల బృందం ఎంతమంది ఇక్కడ ఉన్నారు, దాంతోపాటు ఈసారి
వర్షాల వల్ల అనేక పంట నష్టం కూడా అనేక చోట్ల వాటిల్లినట్టు తెలుస్తూ ఉంది. ఆ పంట నష్టాన్ని, ఇక్కడున్న ఆస్తి నష్టాన్ని ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చేసాం ఖమ్మం పట్టణంలో. మున్సిపల్ యంత్రాంగం మొత్తం కూడా కమిషనర్ గారి నేతృత్వంలో, అలాగే కలెక్టర్ గారి నేతృత్వంలో రెవెన్యూ టీం మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కడ డెడికేట్ అయిపోయినారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాడి ఎటువంటి సీజనల్ ఇబ్బందులు కూడా లేకుండా కూడా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఎక్కడా కూడా ఇంత పెద్ద విపత్తు జరిగిన 3-4 డివిజన్స్లో ఎక్కడా కూడా ఒక రూపాయి ఆస్తి నష్టం కానీ, ఒక ప్రాణ నష్టం కానీ లేకుండా చేసినటువంటి ఘనత అధికార యంత్రాంగం దక్కుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి వెకెట్ చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సహాయక చర్యలు ఏమైనా చేపట్టడం కోసం ప్రభుత్వం ఏమైనా ముందుకు వస్తుందా? తప్పకుండా. గతసారి కూడా మీరు చూశారు, ఎఫెక్ట్ అయిన ప్రతి ఇంటికి 16,500 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హౌసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ అయితే ఇళ్ళు బాగా నియరెస్ట్ ది రివర్ ఉన్నాయో వాటందరినీ ఈరోజు రేపు కూడా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడ. మిగతా వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సాయంత్రం నార్మల్ స్థితికి వస్తుందనే సమాచారం ఉంది. అది వాస్తవం అయితే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు. ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవనం మళ్ళీ సమానంగా జరిగేంత వరకు మేము తోడ్పాటిస్తాం. అంటే ఒకవైపు ఆర్సీసీ వాల్స్ నిర్మాణం యొక్క స్పీడప్ని పెంచే అవకాశం ఏమైనా ఉందా? అనేక చోట్ల డిమాండ్ వినిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎన్ని కాలనీలు ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి, ఆ ఎఫెక్ట్ అయిన కాలనీలకు ఏమైనా పరిహారం అందించే అవకాశం ఉందా? ఎఫెక్ట్ అయిన కాలనీల కంటే ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు ఉన్నాయి. 2-3 ప్రాంతాలు, ఒక కాలనీలో 2-3 లేన్స్ వరకు ఎఫెక్ట్ అయినాయి. ఆ ఎఫెక్ట్ అయిన ప్రతి ఏరియాకి కూడా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరూ కూడా ఈ వరదల వల్ల ఇబ్బంది పడని పరిస్థితి ఉంటుంది. ఇబ్బంది పడరు అనేది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ నగర్ చప్టా ఎత్తు తగ్గించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తూ ఉంది. ఆ ఎత్తు తగ్గించినట్లయితే ఈ మున్నేరుగా ముప్పు ఉండదని చెప్పేసి అనేక సార్లు చెప్తా ఉన్నారు. అయితే కొద్దిగా కూల్చి దాన్ని అదేవిధంగా యథావిధిగా ఉంచారు. దాన్ని ఏమైనా కూల్చే అవకాశం ఉందా? దాన్ని అసలు ఎందుకు అట్లా నాంచుతున్నారు? అంటే ఆల్రెడీ మనం ఆ డెసిషన్ తీసుకునేసరికి 5 స్పాన్స్లో ఒక స్పాన్ తీయడం జరిగింది. దానివల్లే మనకి కొంచెం ఫ్లడ్ తగ్గురావడం కారణం. రాబోయే సీజన్, రైనీ సీజన్ అయిపోగానే తుమ్మల గారు చెప్పారు, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. 5 స్పాన్స్లు కూడా మొత్తం కూడా డిస్మాంటిల్ చేసేసి వాటికి గేట్స్ పెట్టడమా లేకపోతే 2 మీటర్స్ హైట్ తగ్గించడం అనేది నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా రాబోయే భవిష్యత్ కాలంలో మళ్ళీ సంవత్సరంలో ఖమ్మం పట్టణానికి వరద రాకుండా చేసే బాధ్యత తుమ్మల గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నగర పౌరుడిగా, స్థానిక నాయకులుగా, స్థానికంగా ఉన్న ప్రజానికానికి ఏం పిలుపునిస్తారు? పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు ఏ విధంగా సాయం అందించాలని చెప్పేసి కోరుతారు? అంటే స్వచ్ఛంద సంస్థలు ఖమ్మం ముందుంటుంది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి సహాయం చేసే గుణం మనందరికీ ఎక్కువ. తప్పకుండా ఎఫెక్ట్ అయిన కుటుంబాలందరికీ మీకు సాచినంత సహాయం చేయమని అర్థిస్తున్నాం. గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవన ప్రమాణం నిలబడే విధంగా మనందరం సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే స్టాగ్నేట్ అయి ఉన్న వాటర్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ వాటర్ని ఏ విధంగా బయటికి పంపించే అవకాశం ఉంది? ఇప్పుడు మనం కొన్ని కాలనీల్లో చూస్తే ఆ వాటర్ ఇప్పట్లో పోయే పరిస్థితి లేదు. ఆ ఇంటి వాళ్ళను ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారు? కాకపోతే కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం దాన్ని ఎంత ఎవాక్యువేట్ చేసినా కూడా మళ్ళీ రీఫిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని న్యాచురల్గా ఎవాక్యువేట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సైడ్ అయితే రేపు మార్నింగ్ 5 o'clock నుంచి శానిటేషన్ జరుగుతుంది అన్ని డివిజన్స్లో. ఆ డివిజన్స్లో మీ అందరం కూడా పాత్ర తీసుకొని మళ్ళీ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు మీ అందరం కూడా ఇక్కడే ఉంటాం. పునరావాస కేంద్రాల్లో ఏ స్థాయి అధికారులు ఇక్కడ విధుల్లో ఉంటారు? ఎలాంటి వైద్యం పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఎలాంటి అసౌకర్యానికి గురైనా కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవరిని నియమించారు? ఇప్పుడు ఇక్కడ ఈ పునరావాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపాలిటీ కృష్ణలాల్ గారు చూస్తున్నారు. అలాగే డిఎంహెచ్ఓ గారు హెల్త్ పారామీటర్స్ చూస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 1500 మందికి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది. మళ్ళీ రాత్రి కూడా అదే 1500 మందికి భోజనాలు చేసి దూర ప్రాంతంలో ఉన్నటువంటి దంసలాపురం ప్రాంతానికి కూడా ఇక్కడ నుంచి భోజనం వండి పంపించడం జరిగింది. ఎటువంటి కోఆర్డినేషన్ కావాలని అందరం కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా సంబంధిత అధికారులకు బాధ్యత పెట్టాం. వాళ్ళ నుంచి వాళ్ళ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా చేసే కార్యక్రమం చేపడుతున్నాం. ఉదయం నుంచి అనేక కాలనీలలో తిరుగుతూ ఎక్కడ అసౌకర్యం కలగకుండా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దని చెప్పేసి తుమ్మల యుగంధర్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రజలకు దడపుట్టిస్తోంది. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వణుకుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద చేరింది. క్రమంగా ప్రాజెక్టుల్లోకి పెరుగుతున్న నీటి మట్టంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుఫాన్ ప్రభావితంతో 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. అదేవిధంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనీసం మారుమూల ప్రాంతాలకి వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. అక్కడ ఏదైతే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురవడంతో ఏదైతే గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గడ్డన్న ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.8 టీఎంసీలకు చేరుకున్న పరిస్థితి. దాంతో అక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫ్లో 18,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఏదైతే 17,724 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే నిర్మల్ జిల్లాలోని మరొక ప్రాజెక్టు కడెం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీ కాగా ప్రస్తుతం 4.5 టీఎంసీలకి ఏదైతే ప్రస్తుతం నీటి నిల్వలు చేరుకున్న పరిస్థితి. అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫ్లో 16,500 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దాంతో అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఒక గేటును ఎత్తివేసి ఏదైతే వరద నీటిని దిగువకు వదులుతున్నారు. 5,500 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో మారుమూల ప్రాంతాలకి సంబంధించిన చాందాటి వాగు వద్ద ఉన్నాం. చాందాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, ఉప్పెనలా ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు ఏదైతే ముఖ్యంగా గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ వాగు ఉధృతంగా ఒక ఉప్పెనను మరిపించే విధంగా ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా చాందాటి వాగు ఈ విధమైన ప్రవాహాన్ని కొనసాగిస్తే తర్నం బ్రిడ్జ్ వద్ద కూడా ఏదైతే తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో మహారాష్ట్ర తెలంగాణకి ఏవైతే రాకపోకలు సాగిస్తారో ఆ రాకపోకలు సాగించే మార్గం కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకి రాలేని పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళలేక ఏదైతే అక్కడ నిలిచిపోయారో దాంతో దాదాపు గత ఉదయం నుంచి కూడా రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు ఏదైతే జైనద్ వైపు 2 కిలోమీటర్లు అదేవిధంగా ఇటువైపు బోరజ్ వైపు మరొక 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఈ ఏదైతే కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని కొమ్రంభీం జిల్లాలోని ఏదైతే కొమ్రంభీం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ వరద నీరు ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన పరివాహక ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా వరద ప్రవాహం పెరిగితే ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రజలు పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ డప్పు స్టార్టింపు అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రంగంలో దించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ కుండపోతగా కురుస్తున్న వర్షాలు అనేక పంటల్ని ముంచెత్తడం జరిగింది. ఏదైతే వరి పొలాల్ని ముంచెత్తింది, అదేవిధంగా పత్తి చేనులను ముంచెత్తింది, అదేవిధంగా ఏదైతే సోయా పంటను ముంచెత్తింది. అదేవిధంగా మిగతా ఎలాంటి విపత్తులు ఏదైతే ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరద ఉధృతి పెరిగితే పరివాహక ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లలో ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రజలందరూ కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దనే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్గొండ టౌన్లో సైకిల్ ర్యాలీని నిర్వహించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది, యువకులు, విద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. పోలీసు విధి నిర్వహణలో అమరులైన అమరవీరుల త్యాగాలను అంతా స్మరించుకోవాలన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తారని చెప్పారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ర్యాలీలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరు గట్టిగా 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం ఇవాళ సైకిల్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. నల్గొండ టౌన్లో మన పోలీస్ సిబ్బంది, సివిలియన్స్, పిల్లలు చాలా మందితో పాటు ఇవాళ మనం ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించినాము. ఇదంతా కూడా మనము అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఏఆర్డిఎస్పీ గారు అందరూ కూడా మంచిగా ప్లాన్ వేసి కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ అక్టోబర్ 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మనము మీ అందరికీ తెలుసు, 1959లో సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దేశ సరిహద్దులను కాపాడడం జరిగింది. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసుకుంటూ ఎంతో కష్టపడుకుంటూ సోషల్ సెక్యూరిటీ ప్లస్ పబ్లిక్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ, పోలీస్ చేసిన కష్టాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా మనము రికగ్నైజ్ చేసుకుంటూ మనం ఇది వాళ్ళ సైకిల్ ర్యాలీ జరిపి. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్, అల్లిపూర్ అటవీ ప్రాంతాల్లోని ఎల్లేరుగడ్డలను తీసుకొచ్చి అమ్ముతున్నారు స్థానిక రైతులు. సహజ సిద్ధంగా అటవీ ప్రాంతాల్లో దొరికే దుంప రకం ఈ ఎల్లేరుగడ్డలు. సీజన్ల వారీగా లభించే ఈ గడ్డలను అమ్మి రైతులు లాభాలు పొందుతున్నారు. అటవీ ప్రాంతంలో తిరిగి 2 నుంచి 4 గజాల వరకు తవ్వి ఈ గడ్డలను బయటకి తీస్తారు. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉందంటున్నారు. పిండి పదార్థంగా ఉన్న ఈ ఎల్లేరుగడ్డలను చక్కెరతో కూడా కలిపి తింటారని చెబుతున్నారు. దూరం పోవాలి, మస్తు కష్టమవుతుంది ఈ గడులకు. ఈ ఊళ్ళో ఏమంటారు, 120 అడుగుతారు, 130 అడుగుతారు, 180 అడుగుతారు. మాకేం మిగులుతుంది? ఇది మొబైల్ కట్టెలు తేవాలి, కట్టెలు తెచ్చి ఉడకబెట్టాలి. నడుముల మందం పొక్క తీస్తేనే ఈ గడ్డ వెళ్తుంది. ఆ గడ్డ కూడా అయితే పేలు అవుతుండొచ్చు, అందులో పోయినాక గడ్డ మురిగిపోతుంది, అందులో పోయినాక గడ్డ ఊరది. ఒక మొగ చెట్టు ఉంటుంది, దాని పూరనే ఊరది ఎంత లోతు తీసినా కానీ. మంచిగా గడిగినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి గుమ్మడాకులు తెచ్చి ఈ ఒక్కొక్క పేరుపు 1000 రూపాయలకు ఒక పేరుపు ఇస్తారు. ఇప్పుడు ఇవి కుండాల్లో ఉడకబెడితేనే ఉడికేటి, గిన్నెలు ఉడకబెట్టేటియా, రైస్ కుక్కర్లు ఉడికేటియా, 1000 రూపాయల పేరుపు తెచ్చిన నీరుడు. ఈసారికి అయిపోయింది, సర్వీస్ దిగిపోయింది. మళ్ళీ సారి 1000 రూపాయల కుండ తీసుకురావాలి. ఇవి షుగర్కు కానీ, బీపీకి కానీ, ఏదానికి కానీ మంచిదా, ఆరోగ్యానికి మంచిదా తోపుకొస్తాం మేము. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 7వ రోజు బీచ్పల్లి నుంచి జల్లాపూర్కి చేరుకుంది. డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం, కళ్యాణిలు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు స్వాములు. ఇవాళ రాత్రి ఆలంపూర్ ఎక్స్ రోడ్లో బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర ఇవాళ బీచ్పల్లి చేరుకున్నాం స్వామి. మా అందరి కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మరియు గురువుల ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర సజావుగా కొనసాగుతుంది. ఏ ఆకంఠం లేకుండా అందరూ స్వాములు ఈ కార్తీక మాసంలో పుణ్య గంగా స్నానం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని పాదయాత్రని కోరుకుంటూ అయ్యప్ప ఆశీర్వాదం ఎల్లవేళ మా అందరిపైన ఉంటుందని, ఏ ఆకంఠం లేకుండా ఈ పాదయాత్ర కొనసాగుతుందని కోరుతూ, ఈ యాత్రకి సహాయపడ్డ ప్రతి ఒక్కరూ
మాకు అయ్యప్ప దేవుడితోనే సమానం. వాళ్ళందరూ సహాయం చేసిరు కాబట్టి ఈ యాత్రని ఇంత ఫ్రీగా అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు మేము నడిచే ప్రతి ఊరికి వాళ్ళందరూ ముందుకొచ్చి మా బ్యానర్ల పైన చూసి ఏంది స్వామి ఇంతమందిని ఇలా ఫ్రీగా తీసుకెళ్తున్నారు, మళ్ళీ ట్రైన్లో ఫ్రీగా తీసుకొస్తున్నారు అంటే అది మా గొప్పతనం కాదమ్మా. మాకు ఈ పాదయాత్రకి సహాయపడ్డ ప్రతి ఒక్కరూ వాళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈ యాత్ర ఇంత దిగ్విజయంగా కొనసాగుతుంది, ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఎల్లవేళలా వాళ్ళందరి ఆశీస్సులు దీవెనలు మా అందరిపైన ఉంటాయని కోరుతూ ఈ యాత్రకి ఎవరైనా వాళ్ళ వంతు సహాయంగా చేయాలనుకుంటే తప్పకుండా చేయొచ్చు స్వామి. స్వామి ఇవి బులెటిన్ అప్డేట్స్.